పేరుకే రాజధాని ప్రాంతం అయినప్పటికీ 5 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు విజయవాడ. వైసీపీ పాలనలో బెజవాడ మరో 10 ఏళ్లు వెనక్కి వెళ్లింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. విజయవాడ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది కూటమి ప్రభుత్వం. విజయవాడ పేరుకే రాజధాని ప్రాంతం, కానీ కనీస మౌలిక సదుపాయాలు కూడా కరువయ్యాయి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో విజయవాడ నగరం మరో 10 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. బెజవాడ డెవలప్మెంట్ కోసం 2014 నుండి 19 వరకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ విజయవాడపై కక్ష కట్టింది. అప్పటి వరకు జరుగుతున్న పనులను నిలిపివేసింది. తుది దశకు చేరుకున్న ఫ్లైఓవర్ ను ప్రారంభించి మమా అని చేతులు దులుపుకుంది వైసీపీ సర్కార్. ఐదేళ్ల వైసీపీ పాలనలో విజయవాడ నగర అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైంది. దీంతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ విజయవాడ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టడంలో ఎంపీ కేశినేని చిన్ని క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో విజయవాడ నగరాభివృద్ధి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పశ్చిమ బైపాస్ రహదారి నిర్మాణం గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పూర్తి కాలేదన్నారు ఎంపీ చిన్ని. గన్నవరం నుంచి పశ్చిమ బైపాస్ కు కనెక్ట్ అయ్యే విధంగా రహదారి నిర్మించాలని ప్రపోజల్ పెట్టారు. 5 నెలల్లో విజయవాడ వెస్టర్న్ బైపాస్ ఓపెన్ అవ్వబోతుంది. దానికి సరిపడా కనెక్టివ్ రోడ్లు కూడా ఇవాళ కూడా మేము వెళ్ళబోతున్నాం. ఎందుకంటే కనెక్టింగ్ రోడ్లు కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఫ్లైఓవర్ వస్తే ఫ్లైఓవర్ పనులు మొదలైన కాంచి గన్నవరం వెళ్ళే రహదారి కూడా చాలా నేరో అవుతుంది. ఫ్లైఓవర్ పనులు ప్రారంభమయ్యే లోపలే వెస్టర్న్ బైపాస్ను కనెక్ట్ చేస్తా ఉండే రేడియల్ రోడ్స్ను కూడా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం. వెస్టర్న్ బైపాస్ అయితే 5 నెలలు 6 నెలల్లో కనెక్ట్ రాబోతుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతికి 13-14 నిమిషాల్లో వెళ్ళే విధంగా వెస్టర్న్ బైపాస్కు ఉన్న రేడియల్ రోడ్లను కూడా కనెక్ట్ చేయబోతున్నాం. కాబట్టి రాష్ట్రం మొత్తం సమగ్ర అభివృద్ధే మాకు ముఖ్య కర్తవ్యం. విజయవాడతో వెళ్ళే విధంగా వైజాగ్ నుంచి కానీ, అంతేకాకుండా తిరుపతి నుంచి కానీ ఇంకెక్కడికైనా రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి రైలు కావాలి కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. విజయవాడ మొన్న రైల్వే నేను కూడా మొన్న పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. విజయవాడ నగరం అభివృద్ధి చెందే విధంగా కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో నిధులు సమకూరనున్నాయి. గన్నవరం విమానాశ్రయం 5 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైంది. అయితే దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. దీంతో ఎయిర్పోర్ట్ కు వెళ్లే మార్గంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది. గన్నవరం ఎయిర్పోర్టు నూతన టెర్మినల్ పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు ఎంపీ కేశినేని చిన్ని. విమానాశ్రయ మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారు త్వరగా విజయవాడ ఎయిర్పోర్ట్ టెర్మినల్ అభివృద్ధి చేయడంలో కూడా విజయవాడకి విమానాశ్రయం నుంచి కనెక్టివిటీ అన్ని నగరాలకు ఉండే విధంగా విమానయాన సంస్థలను కూడా కోరటం జరిగింది. అన్ని రాష్ట్రానికి ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో వచ్చినప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ లాగా రాష్ట్ర అభివృద్ధికి ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడటానికి మేము అందరం కృషి చేస్తున్నాం. తప్పకుండా ఈ కృషిలో మీ అందరి కృషి కూడా ఉంది. ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని మీరు మా దృష్టికి తీసుకురావడం, వాటిని కూడా మేము పరిష్కరించే విధంగా చేస్తున్నాం. కాబట్టి ఇవాళ తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఎవరమైనా రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్రం కోసమే పనిచేస్తాం. ఏపీ ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందిన విజయవాడ నగరంలో త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు ఎంపీ కేశినేని చిన్ని. విజయవాడ నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.